నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డట్లుగా పోలీసులు నిర్ధారించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాగోతాలను డీసీపీ రష్మి పెరుమాల్ బయటపెట్టారు. ఓ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశామని రష్మి పెరుమాల్ తెలిపారు. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10కి పైగా కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. సంతానం లేని వారిని ట్రాప్ చేస్తున్నారని డీసీపీ పెరుమాల్ వెల్లడించారు. రాజస్థాన్ దంపతులు ఆన్లైన్ డీటెయిల్స్తో ఇక్కడికి వచ్చారని అన్నారు. ఇక్కడ నుంచి దంపతులను విశాఖకు పంపారని, ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు, సరోగసీతో అవుతుందని చెప్పారని వివరించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసీ ద్వారా పుట్టిందని నమ్మించారని తెలిపారు. డాక్టర్ నమ్రత దగ్గర చాలా మంది డేటా ఉందని, ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ పెరుమాల్ స్పష్టం చేశారు. సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి, అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో డిఎంహెచ్ఓ వెంకట్ కీలక విషయాలను వెల్లడించారు. 2020లోనే సృష్టి క్లినిక్ అనుమతులు ముగిశాయని తెలిపారు. ఆసుపత్రి మూసివేస్తున్నామని చెప్తే క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామన్నారు. అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారని డిఎంహెచ్ఓ వెంకట్ స్పష్టం చేశారు. ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ నేను ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు. ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఐడిటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. నగర మండల అధ్యక్షుడితో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు. ఆగస్టు కల్లా గ్రామస్థాయి పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మండల స్థాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు సజ్జల. కూటమి ప్రభుత్వం ఈ ఒక్క హామీని అమలు చేయడం లేదని, హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా ఉందన్నారు సజ్జల. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుందన్నారు. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై నిలదీస్తూ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారని చెప్పారు. ఇక ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కూటమి తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టి ప్రజలను చైతన్యపరుద్దామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈశ్వరన్ చంద్రబాబు కవల పిల్లలుగా తిరిగారని విమర్శించారు. అవినీతి చేసిన ఈశ్వరన్తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ఈయన పార్ట్నర్ గా పిలుచుకున్నటువంటి వారు. సింగపూర్ ఈశ్వరన్, ఆంధ్ర చంద్రబాబు గారు ఇద్దరు కవల పిల్లలు అని చెప్పి తిరిగినటువంటి వారు. ఆయన్ని తీసుకుని వెళ్ళి సింగపూర్లో కరప్షన్ ఎలిగేషన్స్ మీద జైల్లో పెట్టారు. సింగపూర్లో పనిచేసేటువంటి మంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అంతమంది మంత్రులు ఉంటే ఏ మంత్రితో ఈయనకి సన్నిహిత్యం లేదు. ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డాడో ఆ మంత్రితోనే ఈయనకి సంబంధాలు, ఆయనతో ఈయనకి లాలూచీలు. కూటమి ప్రభుత్వ హామీలపై ప్రశ్నించిన సతీష్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పడం సిగ్గుచేటని పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తప్ప కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. కూటమి గెలిచిందని గొప్పలు చెప్పుకుంటున్న బీటెక్ రవి రైతులకు నీళ్లివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందో చెప్పాలన్నారు.
పులివెందుల అభివృద్ధిని పట్టించుకోకుండా విమర్శలతోనే కాలం గడుపుతున్నారని వేముల మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాంబశివరెడ్డి అన్నారు. ఇప్పటికైనా బీటెక్ రవి అనవసర ఆరోపణలు మానుకోవాలని సాంబశివరెడ్డి హెచ్చరించారు. సతీష్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. మీరు సతీష్ రెడ్డి గారి ఇంటి ముందు కాదు, మీ ఇంటి ముందు మేము ధర్నా చేయాలి. మా మీద అక్రమ కేసులు పెట్టినందుకు, మమ్మల్ని వేధించినందుకు, ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయనందుకు 80% పనులు మేము చేస్తే 20% పనులు చేయలేని అసమర్థత మీ దగ్గర ఉంది. మీరు ఎలాంటి వాళ్ళో, సతీష్ రెడ్డి ఎలాంటి వాడో మన పులివెందుల ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు ఈ మన పులివెందుల అభివృద్ధిని గురించి పట్టించుకోకుండా ఎప్పుడూ వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రేలాపన చేస్తూ సమయం గడుపుతున్నారు. మీరు 1.5 సంవత్సరం అయింది పరిపాలనలోకి వచ్చి. పులివెందుల్లో ఏ అభివృద్ధి అయినా ఒక్కసారి చూపిస్తారా? కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. తుది రిపోర్ట్తో హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన. కమిషన్ చీఫ్కు స్వాగతం పలికారు ఇరిగేషన్ అధికారులు. రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టు ఇవ్వనున్నారు కమిషన్ చీఫ్ చంద్రఘోష్. రేపు ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయానికి జస్టిస్ చంద్రఘోష్ చేరుకుంటారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని తెలిపారు కేటీఆర్. వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు, మనం ఏం కాదు. ఎవడోడో మాట్లాడతాడు, ఇంకోడు ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్, కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవరితో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ, మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం. సీఎం రమేష్ వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్. కేసీఆర్ మొదట కేటీఆర్ కు టికెట్ ఇవ్వలేదని, సిరిసిల్లలో కేటీఆర్ కు సీఎం రమేష్ టికెట్ ఇప్పించారని చెప్పారు. సీఎం రమేష్ కామెంట్స్ తో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారికి చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న చేశారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. తాను బీజేపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలను ఖండించారు రాజాసింగ్. రాజీనామా వెనుక కుట్ర లేదని ఆలోచించే రాజీనామా చేశానన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుందో కేంద్రానికి చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు రాజాసింగ్. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను. అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే పట్టించుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటూ టికెట్ రేట్లు మాత్రం పెంచుకుంటున్నారని మండిపడ్డారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. డిప్యూటీ సీఎం పదవికి స్వలాభానికి ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి చేస్తున్నారని ఆరోపించారు ఆయన. సినిమాలు చేసుకుంటూ, సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు, వారికి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ, అసలు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో.
నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు. కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంచుకోవడానికి మీరే పర్సూ చేసి నేనే రేట్లు పెంచుకునేట్టుగా చేయించానని మీరే చెప్పుకుంటున్నారు. సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రికార్డు స్థాయిలో చంద్రబాబు అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్రమంగా ప్రైవేటీకరణ జరుగుతోందని మండిపడ్డారు. గతంలో ఇళ్లకు అదాని స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలుపునిచ్చిన నేతలు ఇప్పుడు ఆ మీటర్లను ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. మేము చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నది ఏమంటే, ఏ సంవత్సరం కూడా లేనంతగా మీరు అప్పులు చేశారు. పక్కాగా అప్పులు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే అప్పులు చేశారు. ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగానే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరో 31,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి మీరు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం బార్ అసోసియేషన్లో సభ్యత్వాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రప్పను చంపేందుకు సుపారీ గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. బివి శ్రీకాంత్ అనే వ్యక్తి కర్ణాటకలో ఓ యూనివర్సిటీకి చెందిన ఫేక్ సర్టిఫికెట్లు తీసుకువచ్చి అసోసియేషన్లో సభ్యత్వం ఇవ్వాలని బెదిరించినట్లుగా చంద్రప్ప ఆరోపించారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే లాయర్ల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే తనకు రక్షణ కల్పించాలని చంద్రప్ప కోరుతున్నారు. సాక్షి కథనాలపై అధికారులు స్పందించారు. తిరుపతి జిల్లా కోట జెడ్పీ బాలకిల హైస్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడు సుభన్ను సస్పెండ్ చేశారు. యూనిఫామ్తో స్కూలుకు రాలేదని బాలికలతో గుంజిళ్లు తీయించాడు స్పోర్ట్స్ టీచర్ సుభన్. 10 మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలికలతో గుంజీలు తీయించిన స్పోర్ట్స్ టీచర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. సాక్షి కథనాలకు స్పందించి స్పోర్ట్స్ టీచర్ సుభన్ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, భోజనం సరిగా లేకపోవడం వల్లే తమ పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ వైఖరిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వెంటనే ప్రిన్సిపల్ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలులోని బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫుడ్ పాయిజన్ బారిన పడ్డ విద్యార్థులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై గురుకుల పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన నగల షాప్లో చోరీ కేసులో పురోగతిని సాధించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఒక మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాల నుంచి 14 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేపాల్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. చోరీ చేసిన బంగారంతో దొంగలు నేపాల్కు ఉడాయించినట్లుగా పోలీసులు తెలిపారు. కొండాపూర్ ఎస్వి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. రేవ్ పార్టీ జరుగుతోందన్న సమయంలో స్టేట్ ఎక్సైజ్, స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీమ్ ఎస్ఐ సంధ్యా బాలరాజు సిబ్బంది దాడి చేసి రేవ్ పార్టీలో ఉన్నవారిని, నిర్వాహకులను పట్టుకున్నారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారు పేరులతో మారు బ్యాంక్ అకౌంట్, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న వారిని తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహించి పంపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో సచివాలయ ఉద్యోగుల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు 2 వ్యక్తులు. ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్లో నివాసం ఉండే బద్వేలు గురివిరెడ్డి, లక్ష్మీదేవి ఇంటికి వెళ్లిన 2 వ్యక్తులు తమను తాము సచివాలయ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ డబ్బు పెరుగుతుందని నమ్మించి గురివిరెడ్డితో పాటు అతని సోదరుడు సుబ్బారెడ్డిని బయటకు పంపించారు. ఆ తర్వాత ఫోటోలు తీయాలని చెప్పి లక్ష్మీదేవికి మాయమాటలు చెప్పి బంగారు గొలుసు, గాజులను తీసేయమన్నారు. ఆ తర్వాత ఆమెను గదిలో పెట్టి గడియవేసి బంగారంతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఘరానా దొంగల కోసం గాలిస్తున్నారు 3 టౌన్ పోలీసులు.
బిస్నార్ మున్సిపాలిటీలో ఆధార్ కార్డు తీసుకుని పోయిందయ్యా ఇద్దరు అని చెప్పినారు. ఏం చెప్పినాడు, అమ్మ ఇట్లా సాగర్ రెడ్డి ఫోటో తీపించండి అమ్మన్నారు, అమ్మ చెవుడు ఉంది కదా నీకు అని చెప్పినాడు. చెప్తానే ఈమె ఫోటో తీపించాలంటే అమ్మ గొలుసులు గాజులు తీయమ్మ అని చెప్పినాడు ఆయన. ఈమె తీసి ఆడ పెట్టింది. రూమ్లోకి పోయేసి ఆయన పోతానే గడే పెట్టేసినాడు. ఈమె రూమ్లోకి పోతానే అది తీసుకొని పోయినాడు. ఒక సచివాలయం నుంచి వచ్చినామ్మా మేము, మీకు చెవుడు ఉంది కదా, ఇట్లా సాగర్ దగ్గరికి పోతే ఈయన ఇస్తారది, కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొని రండి అని మాకు ఇద్దరికి పంపించిన తర్వాత అతను మళ్ళీ నీ ఫోటో తీసుకోవాలని చెప్తే ఈ మెల్లో దండ బంగారు గాజు పక్కన పెట్టాలమ్మా, ఇవి ఉండకూడదు అని ఆమె పక్కన పెట్టింది. ఆమె బెడ్రూమ్లో వేసేసి వాటిలో వేసి అవి తీసుకొని వెళ్ళిపోయినాడు. 5 తులాలు ఉన్న అందాసు ఉంటాయి, 5 లక్షలు విలువ అనుకోవచ్చు. ఈత సరదా ప్రాణం తీసింది. మూసీ నదిలో ఈత కొడుతూ బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి అక్షిత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఉప్పర్పల్లి దగ్గర మూసీ నదిలో ఘటన జరిగింది. బోరబండ నుండి గూగుల్ మ్యాప్ చూసుకుంటూ రాజేందర్ నగర్లోని ఉప్పర్పల్లికి వచ్చారు అక్షిత్ రెడ్డి, అతని 3 స్నేహితులు. మూసీ నదిలో సరదాగా ఈతకు దిగారు. ఒక్కసారిగా అక్షిత్ రెడ్డి మూసీ నదిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడడానికి ప్రయత్నించినా కూడా నది ఉధృతిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు చేయి పట్టుకుని లాగే లోపే అక్షిత్ రెడ్డి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బోరుబండ నుండి రోహిత్, పవన్, అనిల్తో పాటు అక్షిత్ రెడ్డి వచ్చినట్లు సమాచారం. అక్షిత్ రెడ్డి కోసం డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. నల్గొండ బస్టాండ్లో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం ఓ తల్లి కన్న బిడ్డనే బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయింది. తల్లి వదిలేసిందని తెలియక ఆ బాలుడు వెక్కెక్కి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. స్థానికుల సమాచారంతో బాలుడిని సంరక్షణ కేంద్రానికి తరలించిన పోలీసులు ఆచూకీ తెలుసుకుని తండ్రికి అప్పగించారు. జల్సాలకు అలవాటు పడి సినిమా స్టైల్లో ఆటోలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా బసవరాజుపల్లికి చెందిన సాంబయ్య, ఒడిశాకు చెందిన రమేష్ అనే వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్లో గంజాయిని కొనుగోలు చేసి ఆటో ఇంజిన్ కింద భాగంలో అమర్చి స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. 42 కిలోల గంజాయితో పాటు సెల్ ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు పోలీసులు. సమాజంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలో రాజమహేంద్రవరానికి చెందిన గుట్టల వేణుగోపాల్ హైదరాబాద్ మణికొండలో షిరిడి సాయి నగర్లో అన్నావదినుల వద్ద ఉంటున్నాడు. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వేణుగోపాల్ ఈ నెల 23న అన్నావదినులతో కలిసి సొంతూరులో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అదే రోజు తిరిగొచ్చాడు. 2 రోజుల తర్వాత వేణుగోపాల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వాచ్మ్యాన్ సాయిబాబాకు సమాచారం ఇచ్చారు. వాచ్మ్యాన్ వెళ్లేసరికి ఇంట్లో ఫ్యాన్ కూరివేసుకుని కనిపించాడు వేణుగోపాల్. తాను ప్రేమ, మరో కారణం చేతను ఆత్మహత్య చేసుకోవడం లేదని, సమాజంలో ఉన్న అవినీతి వల్లే జీవితంపై విరక్తితో చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశాడు. జాతీయ వార్తలు చూద్దాం. తమిళనాడులో తిరుచారిపల్లిలో ప్రధాని మోదీ పర్యటించారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారాయన. ఇవాళ రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా మాల్దీవుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ శనివారం రాత్రి తమిళనాడులో తూత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఇక దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివాలయాల్లో ఒకటి గంగైకొండ చోళపురం ఆలయం. ఉదయం స్వామి దర్శనానికి సంప్రదాయ పంచకట్టులో ప్రధాని మోదీ వెళ్లారు. ఆలయ పూజారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామికి మోదీ హారతి ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అది తిరువత్తరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. తమిళనాడు పర్యటన సందర్భంగా 450 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తూత్తుకుడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్ను మోదీ ప్రారంభించారు.
రాష్ట్రంలో 4,900 కోట్లతో పూర్తి చేసిన వివిధ రహదారులు, రైల్వే మార్గాలను ఆయన జాతికి అంకితం చేశారు. चोला राजाओं ने अपने राजनयिक और व्यापारिक संबंधों का विस्तार श्रीलंका, मालदीव और दक्षिण पूर्व एशिया तक किया था। ये भी एक संयोग है कि मैं कल ही मालदीव से लौटा हूं और आज तमिलनाडु में इस कार्यक्रम का हिस्सा बना हूं। విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు మరోసారి ఒకే వేదికపై మెరిశారు. మహారాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఇటీవల వర్లీలో చేపట్టిన ఉమ్మడి నిరసన కార్యక్రమంలో 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్న ఈ సోదరులు తాజాగా మాతోశ్రీ వేదికగా సమావేశమయ్యారు. మాజీ సీఎం అలాగే యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు వేడుకల వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ నివాసమైన మాతోశ్రీకి తన అనుచరులతో కలిసి వచ్చారు. పుట్టినరోజు సందర్భంగా తన సోదరుడికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే వీరిద్దరూ బాలాసాహెబ్ ఠాక్రే చిత్రపటం ముందు ఫోటో దిగారు. ఈ సందర్భంగా కరచాలనం చేస్తూ ఠాక్రే సోదరులిద్దరూ చిరునవ్వులు చిందించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్, నడియాడ్, పటాన్లో సిద్పూర్ పట్టణాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో వరదలు పోటెత్తాయి. వరద చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు, టెలికమ్యూనికేషన్కు అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కమాండోలో ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ సభ్యులు తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో అనేక ఇళ్లు, దుకాణాలు కూడా దహనమయ్యాయి. తిరుగుబాటుదారులు దాదాపు 21 మందిని కాల్చి చంపారు. 3 మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. అదేవిధంగా అనేక ఇళ్లు దహనమయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంగో సైనిక ప్రతినిధి సైతం ఈ దాడులను ధృవీకరించారు. థాయిలాండ్, కంబోడియా నేతలు కాల్పుల విరమణపై చర్చలకు తక్షణమే అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను కంబోడియా ప్రధాని హున్ మానేట్, థాయ్ ప్రధాని పుమ్తొమ్ వెచియాచైతో వేర్వేరుగా మాట్లాడినట్టు చెప్పారు. వారు యుద్ధం కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయని హెచ్చరించినట్టు తెలిపారు. ఇరు వర్గాలు తక్షణమే కాల్పుల విరమణ, శాంతి కోసం ఎదురు చూస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలు జరపడానికి ఆత్రంగా ఉన్నాయని చెప్పారు. ఆ రెండు దేశాలకు సుదీర్ఘమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉంది అన్నారు. రష్యా గత 4 రోజులుగా దాదాపు 150 యుద్ధ నౌకలతో విన్యాసాలు నిర్వహించింది. నావిడే వార్షిక వేడుకలను పురస్కరించుకొని నేడు రేవు నగరాలైన సెయింట్ పీటర్స్బర్గ్, కాలినిన్గ్రాడ్, వ్లాదివోస్తోక్లకు యుద్ధ నౌకల పరేడ్ను నిర్వహించాల్సి ఉంది. అయితే భద్రతాపరమైన కారణాలతో అధికారులు వీటిని రద్దు చేశారు. దేశాధినేత పుతిన్ ఇప్పటికే సెయింట్ పీటర్స్బర్గ్లో పర్యటిస్తున్నారు. నేవీ హెడ్ క్వార్టర్స్ను సందర్శించిన ఆయన నౌకాదళ విన్యాసాల గురించి ఆరా తీశారు. మరిన్ని యుద్ధ నౌకలు నిర్మిస్తామని, నేవీ శిక్షను ముమ్మరం చేస్తామని, తద్వారా పోరాట సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. గాజాపై ఇజ్రాయిల్ సైన్యం విరుచుపడుతుంది. హమాస్ ఏరువేత లక్ష్యంగా ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తుంది. దీంతో గాజాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇజ్రాయిల్ దాడుల కారణంగా 43 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలో డెన్వర్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్కు ముందే ఓ విమానం నుంచి మంటలు చెలరేగాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మయామికి నడపాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ టైర్కు మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులంతా హుటాహుటిన విమానం నుంచి దిగిపోయారు. ఈ క్రమంలో ఒకరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది ఉన్నారు. అమెరికాలో కత్తిపోట్లు కలకలం రేపాయి.
మిచిగాన్ ట్రావర్స్ సిటీలోని వాల్మార్ట్ వద్ద రాత్రి జన సమూహంపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో 11 మంది కత్తిపోట్లకు గురయ్యారు. బాధితుల్లో 6 పరిస్థితి విషమంగా ఉంది. 5 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పసిడి ప్రియులకు బంపర్ ఆఫర్. తగ్గుతూ పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ నిలకడగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 99,930 రూపాయలు ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 91,600 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి 1,26,000 రూపాయలకు చేరుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగుల సంఖ్యలో 2% అంటే దాదాపు 12,000 మందిని పైగా తొలగించనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మాంచెస్టర్లో ఇంగ్లాండ్ భారత్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. మ్యాచ్ ఆఖరి సెషన్ కొనసాగుతోంది. వాషింగ్టన్ సుందర్తో కలిసి రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతున్నాడు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇప్పటికే 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అత్యుత్తమ ఆల్రౌండర్ తానే అంటూ రికార్డుల మోతను మోగిస్తున్నాడు జడేజా. కెప్టెన్గా తొలి సిరీస్లోనే పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ శుభ్మాన్ గిల్ మాంచెస్టర్ టెస్ట్లోనూ శతకంతో కథం తొక్కాడు. 4వ రోజు నుంచి ఓపిక్గా క్రీజులో నిలిచిన అతడు 5వ రోజు తొలి సెషన్లో సెంచరీ సాధించాడు. క్రిస్ వోక్స్ ఓవర్లో డబుల్స్, ఆ తర్వాత సింగిల్ తీసి ఈ సిరీస్లో 4వసారి 3 అంకెల స్కోర్ అందుకున్నాడు గిల్. కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాక వాషింగ్టన్ సుందర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సారథి జట్టు స్కోరు 200 దాటించాడు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్ గేమ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి గేమ్ను డ్రాగా ముగించిన భారత అమ్మాయిలు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ 2వ గేమ్ను కూడా డ్రా చేశారు. దీంతో ఫలితం తేల్చేందుకు రేపు టై బ్రేకర్ ఆడనున్నారు. తొలి గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి ఇవాళ తెల్లపావులతో ఆడింది. ఇది కొంత సానుకూల అంశమైనప్పటికీ దివ్యా దేశ్ముఖ్ అదే స్థాయిలో ప్రతిస్పందించడంతో గేమ్ను డ్రాగా ముగించక తప్పలేదు. కోయ మహిళలతో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కాలు కదిపింది. అన్నపూర్ణ స్టూడియోస్లో రష్మిక సినిమా మీసా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక నృత్యాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కోయ మహిళల నృత్యం ఆసక్తికరంగా అనిపించడంతో రష్మిక వారితో కలిసి డాన్స్ చేసింది. ఎప్పుడూ సింపుల్గా హంబుల్గా ఉండే రష్మిక మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.